జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, వాతాపి గణపతిం భజే అనే ఈ కీర్తనలో గణపతిని ఎన్ని రీతులలో కీర్తించారు? వాతాపి గణపతిం భజే, ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించినటువంటి కీర్తన. హంసధ్వని రాగంలో ఆ మహానుభావుడు రాసినటువంటిది. ఇది లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన. వాతాపి గణపతిం భజే అంటే వాతాపిగా ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి నేను భజే సేవిస్తున్నాను. అంటే ఇక్కడ వాతాపి అంటే ఏమిటన్న దగ్గర మన వాళ్ళు కొంత చర్చ చేశారు. మొట్టమొదటి సమాధానం మనం చెప్పుకుందాం. రకరకాల సమన్వయాలు ఉన్నాయి. అగస్త్యుడు అనేటువంటి వాడు ఈ వాతాపి ఇల్వలులు అనేటువంటి సోదరులిద్దరూ కూడా అరణ్య మార్గంలో పూర్వకాలంలో దారిన వస్తున్నటువంటి వాళ్ళని మారు వేషాలలో బ్రాహ్మణ వేషాలు ధరించి, అయ్యా మీరు ఈ పూట మా ఇంట్లో భోజనం స్వీకరించాలి అని చెప్పి ఆ ఇల్వలుడు ఏం చేసేవాడంటే ఈ వాతాపిని, వాళ్ళు రాక్షసులు కాబట్టి మాయ కాబట్టి వీడిని మాంసం కింద చేసేసి ఆ చక్కటి పదార్థం కింద మార్చేసేవాడు. ఆ బ్రాహ్మణులు పాపం చక్కగా భోజనం చేసేవారు. ఈ వాతాపిని లోపలికి తీసుకునేవారు. తీసుకున్న తర్వాత ఆ ఇల్వలుడు ఏం చేసేవాడంటే వాతాపి రారా అనేవాడు. వీళ్ళ పొట్టని పాపం చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేసేవాడు. పొట్టను ఎప్పుడైతే చీల్చుకున్నాడో వాళ్ళు చనిపోయేవారు. చనిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళు భుజించేసేవారు. ఇది పాపం ఆ రాక్షసులు చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి అగస్త్యుడు అనేటువంటి మహాముని, ఎందుకంటే ఆయన సముద్రాన్ని పానం చేసినటువంటి వాడు, దేవతా కార్య నిమిత్తం సముద్రంలో ఎక్కడో అట్టడుగున రాక్షసులు దాక్కొని ఉంటే, అయ్యా కొంచెం మీరు మాకు సహాయం చేయాలి, ఆ సముద్రం నీరు మొత్తం తాగేయండి అంటే వెంటనే సముద్రం మొత్తం తాగిపడేసేట మహానుభావుడు. అంత గొప్పవాడు, మామూలు వాడు కాదాయం. ఆయన్ని వీళ్ళు వెళ్ళి శరణు వేడారు. అయ్యా మేము ఇలా వెళ్తుంటే వాళ్ళు అలా చేస్తున్నారని, నేను చేస్తాగా దీనికి తగిన చికిత్స అన్నాడు. అందరు బ్రాహ్మణులు లాంటి వాడే ఈ అగస్త్యుడు అనుకున్నారు. భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ వాతాపిని చక్కటి పదార్థం కింద, అంటే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థం కింద మార్చారు. లోపల తిన్నాడు. అందరిలాగే అగస్త్యుడు కూడా ఆ వాతాపిని భోంచేశాడు. చేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఇట్లా అనుకున్నట్ట. అలా అనుకున్న వెంటనే జీర్ణం జీర్ణం అంటే ఇక వాడు బయటికి రావడానికి లేదు. వాడేమో ఇల్వలుడు ఇదివరకు పిలిచినట్టుగానే వాతాపి బయటికి రారా, వాతాపి బయటికి రారా అంటున్నట్ట. ఈయన వెంటనే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, లోపల వీడు సమసిపోయాడు. ఆ రకంగా వాతాపి యొక్క చరిత్రని పోగొట్టాడు. అలాంటి వాతాపి యొక్క చరిత్రని, అవశేషాలని మిగల్చకుండా చేసినటువంటి మహామహిమాన్వితుడైనటువంటి అగస్త్యుడి చేత కొలవబడినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వాతాపి గణపతి అని పేరుతోటి పిలిచారు అని ఒక సమన్వయం. ఇది వాతాపికి సంబంధించింది. ఇంకొక సమన్వయం ఏం చెప్తారంటే వాతం పిబతి ఇది వాతాపి. వాతం, వాతం అని అంటే గాలి. గాలిని పిబతి, పి అనేటువంటిది ఏంటంటే పిబతి అంటే తాగువాడు. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు శ్రీ విద్యోపాసకులు ఏం చెప్తారంటే దీన్ని మూలాధార క్షేత్ర స్థితం, వాతాపి గణపతి భజేలో ఒక మాట వస్తుంది, మూలాధార క్షేత్రం. ఈ బొడ్డు దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ ఉంటాట ఈ గణపతి. ఆయన్ని సహస్రారం ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, దాన్ని వాయువు అంటారు. ఈ వాయువుని పైకి పంపించాలి. ఈ వాయువుని పైకి పంపించే కార్యక్రమంలో ఆ గణపతిని కొలుస్తున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా మనం మరణించేటువంటి సమయంలో కొంతమంది కళ్ళల్లో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది, కొంతమంది నోరు తెరుచుకొని ప్రాణం పోతుంది. అట్లా కాకుండా అలా వెళ్తే వాళ్ళు జన్మనెత్తవలసి ఉంటుంది. అందువల్ల సహస్రారం, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకోవాలి, గాలి అలా పైకి వెళ్ళిపోవాలి. ఈ వాతాపిని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో ఆ ఉపాసన చేస్తూ ఉంటే ఈ వాతాపి
వాతం పిబతి, దాన్ని పైకి ఎగదన్నుతుంది. కాబట్టి అటువంటి గణపతి నిన్ను నేను సేవిస్తున్నాను, మళ్ళీ నాకు జన్మ రాకుండా నువ్వు చేయి, ఈ గాలిని సహస్రారం ద్వారా నా జన్మాంతంలో అలా పంపించు నువ్వు పైకి అని స్వామిని వేడుకుంటూ వాతాపి గణపతి అని ఇంకొక సమన్వయం చేశారు. మొత్తానికి లోకంలో జీర్ణం ఇప్పటికీ కూడా కొంతమంది సంప్రదాయం తెలిసినటువంటి తల్లులు ఇప్పటికీ కూడా జీర్ణం వాతాపి జీర్ణం అని పసిబిడ్డలకు అన్నం పెట్టిన తర్వాత అంటూ ఉంటారు. ఈ రకంగా వాతాపి గణపతి లోకంలో నిలిచిపోయాడు. గురువుగారు, చిజ్జడ గ్రంథి అంటే ఏమిటి? దీనికి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బాగుందమ్మా, అసలు ఆ పేరు చూస్తేనే వామ్మ బాబాయ్ అనిపిస్తుంది. చిత్ జడ గ్రంథి. చిత్ జడ గ్రంథి అంటే ఇది వేరే దాని యొక్క చిరునామా చెప్పండి, శరీరంలో ఏ ప్రదేశంలో ఉందంటే ఇప్పుడు చూడండి, మనస్సు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉందంటే చెప్పడం కష్టం. కానీ శంకర భగవత్పాదుల వారు చెప్పారు, మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది మనం తడతడకు స్మరించుకోవాలి, 2 కళ్ళ మధ్యలో ఉంటుంది. 2 కళ్ళు, అందుకే మనస్సుని మన యొక్క స్థానంలో ఉంచుకోవాలి, మన యొక్క అధీనంలో ఉంచుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా తిలకమో బొట్టో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండి అక్కడ ఉండేటువంటి స్వామిని మనం అర్చన చేస్తూ ఉండాలి. ఆజ్ఞాచక్రం అంటారు, అక్కడే మనస్సు అనేది ఉన్నదని చెప్పి శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఈ చిజ్జడ గ్రంథి ఇది కూడా శరీరంలోనే ఉంటుంది, దానికి ఒక రూపం లేదు, కానీ శరీరం అంతటా కూడా దాన్ని వ్యాపించి ఉంటుంది. ఆ చిచ్చడ గ్రంథి, హృదయ గ్రంథి బిభ్యతే గ్రంథి అంటుంటారు ఉపనిషత్తుల్లో. ఈ చిచ్చడ గ్రంథి అంటే ఏం లేదమ్మా, మనస్సుకి సంబంధించినటువంటి ఒక గ్రంథి, ఒక ముడి. గ్రంథి అంటే ఒక ముడి. ఈ ముడిని విప్పదీయగలగాలి. అంటే ఈ మనస్సు ఎప్పటికప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా సంచారం చేస్తూ ఉంటుంది, ఒక ముడిపడిపోయి ఉంటుంది, ఒక బంధాలకి తగులుకొని ఉంటుంది, బంధాలకి అనుకూలంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కోరికలతోటి రగిలిపోతూ ఉంటుంది ఈ చిచ్చడ గ్రంథి. అటువంటి ఆ గ్రంథిని అనుకూలంగా మనం మలుచుకోగలగాలి. అలా చేసేటువంటి ప్రయత్నంలో శివారాధనో దైవారాధనో నీకు ఇష్టం వచ్చినటువంటి ఆరాధనో చేస్తూ ఉంటే ఈ విద్యతే హృదయ గ్రంథి అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ హృదయ గ్రంథి పగిలిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా శవాన్ని దహనం చేసేటువంటి సందర్భంలో కుండని తిప్పటం అనేది ఒక ఆచారం కింద ఉంది. ఆ కుండలో చిల్లులు పొడుస్తారు. అంటే నవరంధ్రాలతో ఉన్నటువంటి ఈ దేహానికి ప్రతీక కుండ. అంటే ప్రతి సంప్రదాయం వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. ఆ కుండ అంటే స్వామి, మా నాన్నగారో లేకపోతే తాతయ్యో అమ్మమ్మో నువ్వు ఇప్పటిదాకా కూడా ఈ శరీరం ధరించి ఉన్నావు, ఇప్పటి నుంచి నువ్వు ఈ శరీరం వదిలేసేసి వెళ్ళిపోతున్నావు, నీ శరీరం ప్రతీకగా ఈ నవరంధ్రాలతో ఉన్నటువంటి కుండని నేను పగలగొడుతున్నాను. ఘటం అంటారు దాన్ని, అందుకే దాన్ని ఘటశ్రార్థము అంటారు. ఆ కుండను ఎందుకు తిప్పుతున్నాడంటే ఇక్కడితోటి బద్దలైపోవాలి, అంటే మళ్ళీ నువ్వు జన్మ ఎత్తకుండా ఉండాలి, పునర్జన్మ నీకు రాకుండా ఉండాలి, నువ్వు భగవంతుల్లో కలిసిపోవాలి. అందుకని నీకు ఆత్మకి శాంతి అంటుంటారు చూడండి, నీ ఆత్మ శాంతించాలి అంటే ఇంక వేరే చోటికి నువ్వు జన్మ ఎత్తకుండా చక్కగా నువ్వు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి కోరికతోటి కుండని పగలగొడతారు, కుండ శరీరంతో. అలాగే లోపల ఉండేటువంటి గ్రంథి, చిజ్జడ గ్రంథి ఏదైతే ఉందో అది బిజ్యమానం అయిపోతే చక్కగా మళ్ళీ పునర్జన్మ అనేది రాకుండా ఉంటుంది. దానికి సంబంధించి ఈ చిజ్జడ గ్రంథిని మన వాళ్ళు పేర్కొన్నారు. గురుగారు, ఋగ్వేదం అగ్ని అనే పదంతో ఆరంభమవుతుంది. మన కంటికి కనిపించేటువంటి అగ్ని, ఋగ్వేదంలో అగ్ని, ఈ రెండు ఒకటేనా? అగ్నిమీలే పురోహితం ఋగ్వేదంలో వచ్చేటువంటి మొట్టమొదటి మంత్రం. అగ్నిమీలే పురోహితం. పురోహితం, పురోహితుడు అని ఒకప్పటికి మనం లోకంలో వాడుతుంటాం. పురోహితుడు అంటే పురహ, ముందు, హితం, మేలు చేకూర్చేవాడు. పూజారి స్వామిని, మనకి జ్యోతిష్యం చెప్పేటువంటి వాడిని, ముహూర్తాలు చెప్పేటువంటి పంతులు గారిని మనం పురోహితుడు అనే పదంతో పిలుస్తుంటాం. అంటే మన రాబోయే జీవితం ఏదైతే ఉందో ఆ రాబోయే జీవితంలో ఒక మంచి తిథి చూసి, మంచి రోజు చూసి, నాయన ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోండి, మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, మీ పురోగతి ఏదైతే ఉన్నదో, మీ మార్గం ఏదైతే ఉందో ఈ రకంగా చేస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఆయన్ని పురోహితుడు అన్నారు. అగ్నిమీలే పురోహితం.
అగ్ని పురోహితుడిగా ఉంటుందట. ఎవరైతే అగ్ని ఆరాధన చేస్తారో, అగ్నిని గనక చక్కగా పూజ చేస్తారో అది పురోహితంగా ఉంటుందట మన జీవితంలో. అందుకే ప్రతిరోజు కూడా పూర్వం కాలంలో ఇళ్ళు ఆ రకంగా అనుకూలంగా ఉండేవి కాబట్టి అగ్ని కార్యం చేసేవారు. పూర్వకాలంలో ప్రతి ఇళ్లల్లో కూడా అగ్ని కార్యం చేసేవారు. అగ్నిని వెలిగించి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలన్నీ చేసేవారు. ఇప్పుడంటే ఇళ్ళన్నీ కూడా పరిమితమైపోయాయి, ఇళ్ళన్నీ కూడా సంకుచితం అయిపోయాయి కాబట్టి ఎంత శ్రౌత్రియులైన పాపం అగ్ని కార్యాలు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇప్పటికీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ అగ్ని కార్యం అనేది దానికి ప్రతీకగా ఇప్పటికి కూడా ఏదైనా పూజలు చేసేటప్పటికి కూడా ముందు అగ్నిని వెలిగిస్తారు. ప్రతిరోజు చేయకపోయినా కనీసం ఈ రోజైనా నువ్వు చేయరా అని చెప్పి అగ్నిని వెలిగించి ఆ అగ్ని చుట్టూ, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం అనుకోండి అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తారు. సప్తపది ఏదైతే ఉందో భార్యాభర్తలను ఇద్దరినీ కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి? అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు, నాతి చరితవ్య నాతి చరామి, వీడిని తప్పించి నేను నా మనస్సుని ఇంకొకరి వైపు మళ్లించను. నాతి చరామి చెప్పురా, నా అతి చరామి నాతి చరితవ్య, ఇంకొకటి వైపు నేను మనసు మళ్లించను. ఇద్దరి చేత చెప్పిస్తారు. ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ ఇంకొకరి విషయంలో నేను ప్రవర్తించను, నేను నా భర్త నా భార్య అని ప్రవర్తిస్తాము. ఇట్లా చెప్పించి ఎవరి చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేస్తున్నావు? అగ్ని చుట్టూ. ఆ ప్రదక్షిణ చేస్తూ చెప్పినటువంటి ఆ మంత్రాన్ని గనక నువ్వు నిలుపుకోకపోతే అగ్ని చేసే పని ఏమిటి? కాల్చి పడేస్తాడు, బూడిద చేస్తాడు సుమ. కాబట్టి నువ్వు చేస్తున్నది అగ్ని చుట్టూ. అంటే ఇక్కడ అగ్ని అంటే అగ్ని రూపంగా ఉన్నటువంటి భగవంతుడు, అక్కడ ప్రతీక అది. అగ్ని మీలే పురోహితం అంటే మనకి బాహ్యంగా కనిపించే అగ్ని కాదు. అక్కడ అగ్ని అంటే ఇక్కడ మామూలు లోకంలో మనం అగ్గిపుల్ల గీస్తే వచ్చేటువంటి అగ్ని వేరు, అది నిప్పే. కానీ మనం యజ్ఞ కర్మల్లో చేసేటప్పుడు వచ్చేటువంటి అగ్ని వేరు, అది యాజ్ఞాగ్ని. ఆ అగ్ని ఈ అగ్ని వేరు. ఆ యజ్ఞాగ్ని దాంట్లో చుట్టూ దాని చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తున్నాం, దాని చుట్టూ మనం అగ్నిహోత్రాల్లో మనం వెలిగిస్తున్నాం. అందుకే కొంతమందికి ఇళ్ల పేర్లు కూడా అగ్నిహోత్రులు ఉంటుంది. అంటే పూర్వకాలంలో అంత సంప్రదాయ బద్ధుల కింద ఉండేటువంటి వారు. కాబట్టి అగ్ని అనేది ఇక్కడ ఏంటంటే లోపల ఉండేటువంటి స్వామి భగవంతుడు ఎవరైతే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూడండి భోజనం చేసేటప్పుడు కూడా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని స్వరూపుడిగా లోపల ఉన్నాడు. చతుర్విధం అన్నం, ఈ 4 రకాల అన్నాలు అయితే మనం ఏదైతే తింటున్నామో మనం తినేటువంటి అన్నాన్ని అరిగించేటువంటి స్వామి జఠరాగ్ని రూపంలో ఉండి చక్కగా లోపల ఉండి అరిగిస్తాడు. ఎందుకంటే తిన్నది అరక్కలేదా అంటాం చూడండి, మనం ఇప్పటికి కూడా తిన్నది అరగలేదా అంటాం. అంటే అరిగించాలి, తిన్నది అరక్కపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఆధునిక జీవితంలో మనందరికీ తెలుసు. కాబట్టి అగ్నిస్వరూపుడుగా ఉండి మనకు పురోహితుడిగా ఉండేటువంటి ఆ స్వామి అందరినీ చక్కగా చూడుగాక అని ప్రార్థన చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. కథ కంచికి మనం ఇంటికి అని కథ ముగింపులో అంటూ ఉంటాం కదా, ఈ కథలన్నీ కంచికి ఎందుకు వెళ్తాయి అంటారు? కథ కంచికి మనం ఇంటికి. పూర్వకాలంలో అమ్మలు బిడ్డలకి కథలు చెప్పేవారు. అమ్మమ్మలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి చక్కగా ఆ మనవడినో మనవరాలనో చక్కగా దగ్గరికి తీసుకొని ఆ లాలిస్తూ కథలు చెప్పేవారు. నాకు కచ్చప్పవా అని చెప్పి పిల్లలు, మనం కూడా చిన్నతనంలో అమ్మ నాన్నని పట్టుకుని పీకుతాం, లేదా అమ్మమ్మ నాన్నని పట్టు పీకుతాం. కథ అనేది అంత గొప్పది. అమ్మ కథ చెప్తూ 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 అంతా అయిపోయిన తర్వాత నాన్న ఇంక పడుకోరా, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. కథ కంచికి అనేది ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇది 2 రకాల సమన్వయాలు చెప్తారు. ఏ కథ అయినా సరే చిట్ట చివర కంచికి వెళ్ళిపోతుంది. జీవిత కథ ఏదైతే ఉందో కంచికి వెళ్ళిపోవటం. కంచికి అని అంటే విష్ణువు లేకపోతే శివుడు, వాళ్ళ దగ్గరికి ముగింపులోకి అంటే దేవుళ్ళలో మనం కలిసిపోతాం. కథ ఎప్పుడూ కూడా ఎవడి జీవితమైనా మొదలవుతుంది, మొదలైన తర్వాత చిట్ట చివర దేవుడి దగ్గరికి ప్రతి వాళ్ళం కూడా వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళవే. మనము ఇంటికి, ఇంటి లోపలి దీపము అంటారు. అంటే అంతర్వర్తిగా లోపల ఉండేటువంటి వాడు. ఇంటి లోపల ఉండేటువంటి దీపం అంటే ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు మన పెద్దవాళ్ళు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఏంటి? లోపల నీ దీపం అంటే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు వెలుగుతూ ఉండంత, అది ఎంతవరకు వెలుగుతుందో అంతవరకు శరీరం శివం, లేకపోతే శవం. కాబట్టి దీపం ఉండగానే
ఇల్లు చక్కబెట్టుకో, చక్కగా ఈ శరీరంతో ఏ మంచి కార్యక్రమాలు చేయాలో, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మాలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మ కార్యక్రమాలన్నీ నువ్వు నిర్వర్తించు. ఒక్క నిమిషం ఆలస్యం చేసినా మళ్ళీ నువ్వు బతుకుతావో లేదో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు అనుకున్న మంచి విషయం ఏదైతే ఉందో ఆ మంచి విషయాన్ని, ఆ ధర్మ కార్యక్రమాన్ని నువ్వు వెంటనే చేసేయి అని చెప్పటానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని మన వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం ఇంటికి, కాబట్టి ఆ లోపల ఉండేటువంటి అంతరాత్మలోకి ఈ ఆత్మ, ఈ జీవాత్మ పరమాత్మలోకి కలిసిపోతుంది. ఇది ఒక రకం ఆధ్యాత్మిక సమన్వయం. రెండో రకం సమన్వయం ఏంటంటే, పూర్వకాలంలో ఇప్పట్లాగా మనకి ఏదైనా ఒక పుస్తకం వచ్చి వేయాలంటే ఇప్పుడు రకరకాల ముద్రణాలయాలు వచ్చినాయి. ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు చక్కగా పుస్తకాలు ముద్రించుకుంటున్నారు. పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఒక పుస్తకం గనక మనం బయటికి తీసుకురావాలంటే కంచిలో ఉండేవారు మంచి పండితులు. దీన్ని దక్షిణ కాశీ అంటారు. కంచిని దక్షిణం వైపు ఉన్నటువంటి కాశీ. అక్కడ ఉండే పండితులకి మనం రాసినటువంటి పుస్తకాన్ని పంపించేవారు. వాళ్ళు అది చదివి ఇది బాగుంది, ఇది లోకంలో ప్రచారంలోకి తీసుకురావచ్చు అని చెప్పిన తర్వాత అప్పుడు దాని ప్రతులు తయారు చేసి లోకంలో పంచేవారు. కథ కంచికి. నువ్వు రాసినటువంటి ఏ పుస్తకమైనా సరే, ఏ రచన అయినా సరే కంచికి వెళ్ళాలి, అక్కడ వారి ఆమోదాన్ని పొందాలి. అప్పుడు మనస్సు ఇంటి వైపు వెళ్తుంది. మనస్సు అంటే ఇక్కడ కోరిక, ఇష్టం. అంటే అందరి ఇష్టాలు కూడా ఇంటి వైపుగా నడుస్తాయి. అంటే ప్రతి ఇంట్లోకి ఈ పుస్తకము చేరిపోతుంది, ప్రతి వారికి ఇష్టదాయకం అవుతుంది అనేటువంటి అర్థంలో కథ కంచికి, మనం ఇంటికి. ఈ రకంగా లౌకిక అర్థము ఉంది, ఆధ్యాత్మిక అర్థం కూడా ఈ సామెత వెనకాల ఉంది. గురువుగారు, వినాయకుడికి వికట అనే నామం కూడా ఉంది. గణపతికి ఈ నామం ఎలా వచ్చింది? మామూలుగా వికటత్వం అంటే మనం లోకంలో ఏ అర్థంలో తీసుకుంటామంటే ఒక దుర్మార్గత్వము, లేకపోతే చూడటానికి చాలా భయంకరంగా ఉండేటువంటి వాడు, వాడిని చూస్తే మనం ఓర్చుకోలేము, ఇలాంటి కొన్ని రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి కదా. మరి అటువంటి పేరు గణపతికి పెట్టారు. ఆయనకి అందరి దేవుళ్ళకి ఉన్నట్టుగానే గణపతికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. ఆ 1000 నామాల్లో వికట అనేటువంటి నామం కూడా ఉంది. మరి ఇక్కడ వికట అనేటువంటి పదానికి పెద్దవాళ్ళు సమన్వయం చేశారు. వికటత్వం ఏదైతే ఉందో ఆ వికటత్వాన్ని మన లోపల నుంచి పోగొట్టేటువంటి వాడు, అందుకని ఆయన వికటుడు. వికటత్వం ఏంటండి? ఏది కోరాలో దాన్ని కోరకుండా, కోరకూడనటువంటి దాన్ని కోరేటువంటి ఇష్టం ఏదైతే ఉందో, అభిలాష ఏదైతే ఉందో దాన్ని వికటత్వము అంటారు. ఏది చెయ్యాలో దాన్ని చేయకుండా వేరే రకంగా వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వికటత్వం అంటారు. మనం మానవులం, ప్రతి వాళ్ళమందు కూడా మనం వికటత్వంగా ప్రవర్తించాలని చూస్తాం. చెడు వైపుకి నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని పుస్తకాలు మనం చదువుకున్నా పల్లంకి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎంత నువ్వు జాగ్రత్తగా పెట్టినా సరే. ఆ రకంగానే ఈ మానవ బుద్ధి అనేది ఉన్నది చూడండి, ఇది కోతి, పెద్ద కోతి. ఎప్పుడూ కూడా చంచలత్వం. చెడు వైపుకి వెళ్ళాలి అని అంటే చాలా ఇష్టం. అంతటి దుర్యోధనుడు కూడా చెప్పాడు, నాకు మంచి ఏమిటో తెలుసు, చెడేమిటో తెలుసు, కానీ మంచి చేయాలనిపించదు, చెడు చేయాలనిపిస్తుంది. వాడికి అంత చదువుకున్నాడండి దుర్యోధనుడు. అంటే తక్కువ వాడు కాదు, రావణాసురుడు అంటే తక్కువ వాడు కాదు, కానీ వాడి ప్రవృత్తిని చెప్పేశాడు. దుర్యోధనుడు అంటే ఇక్కడ మన మామూలు మానవుడికి ప్రతీక. మనందరికి కూడా మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మంచి చెయ్యాలనిపించదు, చెడు చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఇది వికటత్వం. మరి ఈ వికటత్వం పోగొట్టుకోవాలి. ఎందుకంటే మనం వికట పనులు ఎన్ని చేస్తూ ఉంటే, చెడు పనులు అన్ని చేస్తూ ఉంటే అంత పాప రాశి మన దగ్గర పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మామూలుగా చెట్టుని పైన ఇలా కొట్టేసామనుకోండి, వేరు ఉంటుంది. వేరు ఉన్నంతసేపు నువ్వు కొట్టేస్తావు, మళ్ళీ చిగురులు పెడుతుంది, మళ్ళీ అలా మొలకెత్తుతూనే ఉంటుంది. తాత్కాలికంగా అనుస్తావు, నీళ్లు చల్లుతావు, నీళ్లు చల్లితే అలా అణిగిపోతుంది, కానీ మళ్ళీ బుస్సం పైకి లేస్తూ ఉంటుంది. వికృత స్వరూపుడమైనటువంటి ఓ గణపతి, నాలో వికృతత్వం ఉందయ్యా, ఈ వికృతత్వాన్ని అణిచేసేటువంటి ఓ గణపతి, ఈ వికృతత్వాన్ని నువ్వు అణిచేసి, ఏది కోరకూడదో అది నేను కోరుకుంటున్నాను, కాబట్టి ఆ రకంగా నాలో ఆ వికృతత్వాన్ని అణచవయ్యా అనేటువంటి భావాన్ని, ఆ ఉదాత్తమైన భావాన్ని తెలియచేయటానికి స్వామివారికి వికటహ అనే పేరు పెట్టారు.
గురుగారు, కాశీని మహాశ్మశానం అని అంటారు. ఆ పేరు ఎలా వచ్చింది? అంతటి దివ్యమైన క్షేత్రాన్ని శ్మశానంతో ఎలా పోలుస్తారు? మామూలు శ్మశానం కాదమ్మా, కాశీని మహాశ్మశానము అంటారు. అంటే పెద్ద శ్మశానం. శ్మశానం అన్న పదం వినటంతో మనలో చాలామంది ఏంట్రా ఇలాంటి పదం, పొద్దున్నే చూడండి శ్మశానవాసి అయిన శివుడికి నమస్కారం అన్నాం అనుకోండి, అరే ఇంకో పదం నీకేం దొరకలేదా, శ్మశానం అంటావు ఏమిట్రా బాబు అని. ఆ శ్మశాన పదం ఎందుకంటే మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని కావ్యానిలాగే శుభం పలకరా, శుభం పలకరా అంటే చూడండి, ఏదన్నా చెడు పలకటానికి మనం తొందరగా ఇష్టపడం, దాన్ని మంచిగా పలకటానికి ఇష్టపడతాం. కానీ శ్మశానం అనేటువంటి పదం శివుడికి సంబంధించిన పదం, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ లోకం అంతా కూడా ఒక శ్మశానం. ఈ పదం వినటానికి, మనకి ఈ వాక్యం వినటానికి ఒళ్ళు జల్లుమంటుంది. ఈ లోకం అంతా కూడా శ్మశానం. మామూలుగా ఆధునిక జీవితానికి సమన్వయించుకుందామమ్మ మనం. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎన్ని శవాలు దీని కింద ఉన్నాయో ఎవడికి తెలుసు, ఎన్ని జీవజాలాలు ఈ భూగర్భంలో కలిసిపోయాయో ఎవడికి తెలుసు, ఎన్ని జీవులు ఇక్కడ నశించిపోయాయో తెలుసు. నశించిపోయినటువంటి దాన్ని పూడ్చిపెట్టేటువంటిదే కదా శ్మశానం. కాబట్టి వేలాది జీవాలు ఈ ప్రదేశంలో నశించిపోయాయి. కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం ప్రపంచంలో ఏ మూల చూసినా కూడా నీకు శ్మశానమే. ఈ శ్మశానాల్లో మహాశ్మశానం కాశీ. ఎందుకని దానికి ఆ పేరు వచ్చింది? మహాశ్మశానం అని ఎందుకన్నారంటే, ఈ లోకంలో ఏదైతే మనం ప్రదేశాలు చూస్తున్నామో 7 తాడి చెట్లంత పొడుగు ఉన్నటువంటి నీళ్ళు వస్తాయట. ఒక తాటి చెట్టు పొడుగు ఊహించండి, 7 తాడి చెట్లు ఎంత పొడుగు ఉంటాయో అంత పొడుగు నీళ్లు వస్తాయట. ప్రళయం అంటే అదమ్మా. అంత ప్రళయంలో సమస్తము మునిగిపోవాల్సిందే, ఏ ఒక్కటి పైకి తేలటానికి వీల్లేదు. కానీ అలాంటి సమయంలో కూడా మిగిలి ఉండేటువంటి ఒకే ఒక్క పట్టణం కాశీ, మహాశ్మశానం అంటారు. అంతటి సమయంలో కూడా, అందుకే ప్రతి వాళ్ళు కూడా కాశీ వెళ్ళావా, కాశీ వెళ్ళావా, అక్కడ దండం పెట్టుకొచ్చావా అంటారు. అంత ప్రళయ సమయంలో కూడా లోకంలో మిగిలి ఉండేటువంటి ప్రదేశం మహాశ్మశానం, కాశీక్షేత్రం. కాబట్టి ఆ కాశీక్షేత్రానికి ఆ మహాశ్మశానం అని పేరు ఎందుకు వచ్చిందంటే, అక్కడ మహాశివుడు కాలభైరవుడు అక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ కాలభైరవ యొక్క సందర్శనం మనం చెయ్యాలి. ఆ విశ్వేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తే శ్మశానం దాటి మనం, అంటే ఈ జన్మ పరంపరని దాటి ఆయనలో మనం లీనమవుతాం. కాబట్టి దాన్ని మహాశ్మశానం అన్నారు. ఇప్పటికీ కూడా 9 నెలలు 9 రోజులు ఇట్లా ఒక నియమం కింద పెట్టారు. ఎందుకని తల్లి గర్భంలో మనం 9 నెలలు ఉంటాం కాబట్టి, మళ్ళీ జన్మంటూ మనం కలగకూడదు కాబట్టి 9 నెలలు అక్కడ ఉండండి. 9 నెలలు నేను అక్కడ ఉండలేను, కనీసం 9 రోజులన్నా అక్కడ ఉండు. 9 ప్రతీక దానికి, అది 9 అక్కడ పెట్టారు. అంటే ఈ నవం, ఈ 9కి సంబంధించి మళ్ళీ జన్మ పరంపర మనకి మళ్ళీ రాకూడదు అని చెప్పి. ఇంకొక విషయం కూడా చెప్పి దీన్ని నేను ముగిస్తాను. ఈ కాశీలో ఉన్నంత మాత్రం చేత ప్రతి వాళ్ళకి కూడా ముక్తి వస్తుంది. కాశీలో ఉండాలి, కాశీలో ఉండాలనుకుంటారు చూడండి. కాశీలో చనిపోతే అక్కడ ఆయన తారక మంత్రం ఉపదేశిస్తాడు, ముక్తి లభిస్తుంది అంటారు. కాదు, కాశీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముక్తి రాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాశీలో ఎవడై ఉంటూ మమకారాన్ని విడిచిపెట్టినటువంటి వాడికే ముక్తి లభిస్తుంది. కాశీలో ఉంటూ మమకారంతో ఉంటే నీకు ముక్తి రాదు. అంటే చూడండి, ఇక్కడ ఇంట్లో ఏవైతే భోగాలు అనుభవిస్తున్నామో, ఒక ఏసీయో ఒక ఫ్యానో ఏదైతే అనుకుంటున్నామో, కాశీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో అక్కడికి వెళ్ళిపోయి నాకు అక్కడ చల్లదనం కావాలి, అక్కడ శీతలీకరణ యంత్రాలు నాకు కావాలి అని నువ్వు ఆశిస్తూ ఉంటే, నువ్వు కాశీకి వెళ్ళిందే మళ్ళీ జన్మ రాకుండా ఉండాలని చెప్పి ఎటువంటి సుఖాన్ని నువ్వు ఆశించకూడదు. అలా ఆశించకుండా గనక నువ్వు కాశీలో బతకగలిగితే అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది. అంతేగాని కాశీలో కూడా ఇళ్లల్లో ఇక్కడ ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఉంటే నీకు ముక్తి లభించదు లభించదు లభించదు. ఆ మహాశ్మశానం యొక్క గొప్పతనం అది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.